గుడిలో ఈ తప్పులు చేస్తే దేవుడికి కోపం వస్తుంది. మనం పుణ్యం కోసం పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాము. అయితే కొంతమంది భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తారు. ఈ పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంతమంది భక్తులు ఆలయంలో ప్రవేశించగానే ప్రదక్షిణలు చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ముందుగా ఆలయానికి ప్రదక్షిణలు చేసి ఆ తర్వాతే దైవ దర్శనానికి ప్రవేశించాలి. ఎప్పుడూ కూడా ఆలయంలోకి ఉత్త చేతులతో వెళ్ళకూడదు. పువ్వులు, టెంకాయ లాంటివి తీసుకొని వెళ్ళాలి. గుడికి వెళ్లే ముందు స్నానం చేసి నుదుటిన కుంకుమ ధరించాలి. గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దేవాలయానికి వెళ్లే ముందు తినుబండారాలు తినరాదు. స్త్రీ పురుషులు నుదుటిన కుంకుమ ధరించకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు. తలపై టోపీ కానీ తలపాగా కానీ ధరించి ఆలయ ప్రవేశం చేయకూడదు. భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంటనీరు పెట్టుకోకూడదు. గుడికి వెళ్ళే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనసులో దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఆలయ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు చాపుకొని కూర్చోవడం, నిద్రపోవడం, మీ వీపును దేవుని వైపు చూపిస్తూ కూర్చోవడం చేయకూడదు. ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి తప్పించి ఇతరులకు నమస్కారం చేయకూడదు. దేవాలయాలను సందర్శించినప్పుడు సాంప్రదాయమైన దుస్తులను ధరించి వెళ్ళాలి. దేవుడు గుడికి శంఖంని దానం చేయడం వల్ల సిరి సంపదలు దేవుడు అందిస్తాడు. గుడిలో అన్నదానం చేయడం వల్ల రాబోయే 10 తరాల వారికి మంచి జరుగుతుందట. అరటి చెట్లను దేవాలయంలో నాటితే చాలా మంచిది. దేవాలయంలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, నిందించడం, ఎదుటి వారిని దూషించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే మంచి జరుగుతుంది. ఆలయంలో ఎన్నడూ ఇతరులతో వివాదాలు పెట్టుకోరాదు. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లి విరుస్తాయి. ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి. భగవంతుని ఎదుట ఎత్తైన ఆసనాలపై కూర్చోవడం మహాపాపం. మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో అస్సలు మాట్లాడకూడదు. ఆలయం లోపల వాహనం మీద కానీ పాదరక్షలు వేసుకొని ప్రవేశించి తిరగకూడదు. ఆలయ ప్రాంగణంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. ఆలయంలో అహంకారంతో, గర్వంతో, అధికార దర్పంతో ఉండరాదు. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే దైవానుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. ఎంతోమంది భక్తులు ఎన్నో కోరికలను వెంటబెట్టుకొని దేవాలయాలకు వెళ్తారు. అయితే గుడిలోకి ప్రవేశించగానే భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలా గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడికి వెళ్ళిన ప్రతి వారు ప్రదక్షిణలు చేస్తారు. ఏ దేవాలయంలోనైనా తప్పకుండా ప్రతి ఒక్కరూ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఎన్ని ప్రదక్షిణలు అయినా కానీ అవి బేసి సంఖ్యలో ఉండాలి. అంటే 3, 5, 11 ఇలా అన్నమాట. మొదట ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకోవాలి. వేదాంతం ప్రకారం మొదటి ప్రదక్షిణలో మనుషులు తమలోని తమోగుణాన్ని వదిలివేయాలి. రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలివేయాలి. మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలివేయాలి. ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ద్వారా భయం, పీడకలలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
శివాలయంలో లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం చేయాలి. చండీశ్వర ప్రదక్షిణం చేస్తే అది 10,000 ప్రదక్షిణాలతో సమానం అవుతుంది. అమ్మవారి ఆలయంలో 3 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. గ్రహదోషాలు ఉన్నవారు నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణాలు చేయాలి. సాయిబాబా దగ్గర 5 లేదా 9 ప్రదక్షిణాలు చేయాలి. మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ గర్భగుడిలో ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎవరైతే రావి చెట్టుకు పూజ చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారో వారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్ప ఇతరత్ర విషయాలపై అస్సలు ఉండకూడదు. పరిశుభ్రమైన వస్త్రధారణతో మాత్రమే దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. వేగంగా పరుగున ప్రదక్షిణలు అస్సలు చేయకూడదు. ఏ దేవుడి గుడికి వెళ్తే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకొని ప్రదక్షిణలు చేయరాదు. ప్రదక్షిణం చేయడం వలన ఆ ధర్మ ప్రవృత్తుల నుంచి బయటపడి మళ్ళీ తప్పులు చేయకుండా మంచి మార్గంలో నిలబడతాము. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రదక్షిణంలో ఉన్న రకాలు: ఆత్మ ప్రదక్షిణం, తన చుట్టూ తానే చేసుకునే ప్రదక్షిణం; పాద ప్రదక్షిణం, పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం; దండ ప్రదక్షిణం, అవ్యగ్రహ చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం; అంగ ప్రదక్షిణం, సాత్విక అవయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం; గిరి ప్రదక్షిణం, దేవుడు కొలువుండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యప్ప మాల ధరించేవారు పాటించాల్సిన నియమాలు ఏంటి? అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గశిర పుష్యమాసాల వరకు కఠినమైన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాల వేసుకుంటారు. 41 రోజుల పాటు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వాళ్ళ గురించి, వాటి వెనుక ఉండే రీజన్స్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ నియమాలు ఎందుకు పాటించాలి? ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. తల్లిదండ్రులు లేదా అర్చక స్వామి ద్వారా మాల ధరించాలి. అయ్యప్ప స్వామి మాల ధరించాలి అనుకునేవారు 3 రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం అస్సలు తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు ఈ దీక్ష పూర్తి చేయాలి. మాల ధరించిన నాటి నుంచి ప్రతి ఒక్కరూ స్వామి అనే పిలవాలి. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు అంతా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా, జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని నిబంధన పెట్టారు. ఉదయం, సాయంత్రం 2 పూటల స్వాములు చన్నీటితో స్నానం చేయాలి. వేకువజామునే నిద్రలేచి పూజా స్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. నుదుటిపై ఎల్లప్పుడూ విభూతి, చందనం, కుంకుమ ధరించాలి. నిద్రించేటప్పుడు
పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు, పాదరక్షలు వాడకూడదు. మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్వం పాటించాలి. పగలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు. కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుందని నమ్ముతారు. దీక్ష కాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి. దీక్ష సమయంలో గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం చేయరాదు. అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. ఇంట్లోనే వేరే గదిలో ఉండాలి. నిత్యం స్వామి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు మరణిస్తే మాలను విసర్జింపచేయాలి. తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. నడిచే దారిలో శవం ఎదురైతే సన్నిధికి రాగానే స్నానం చేసి శరణుఘోష చెప్పాలి. పగలు భిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. భిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు, కానీ బయటి తినుబండారాలు అస్సలు తినకూడదు. దీక్ష సమయంలో వయస్సు, హోదా, అంతస్తు మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనకాడరాదు. ప్రతిరోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి. అయ్యప్ప మాలధారులు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే వారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనాంతరం దీక్షపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. ఇంటి వద్ద మాతృమూర్తితో మాల తీయించుకోవాలి. దానిని మరుసటి ఏడాది కోసం భద్రపరచాలి. కొందరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాల తీస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.